ప్రవక్త నూహ్ గారి కాలంలో ఆనాడు ఆదాం గారు దైవదూతలతో నిర్మించిన పవిత్ర దైవగృహం జలమయమయ్యాయి. దైవాజ్ఞపై జిబ్రాయిల్ గారు ప్రవక్త గారి వద్ద హాజరై అల్లాహ్ యొక్క ఆజ్ఞను తెలిపారు. ప్రవక్త ఇబ్రహీం గారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు తల వంచారు. ఆయన గారి కుమారుడు ఆనాడు దైవ పరీక్షకు గురైన ఇస్మాయిల్ గారితో ఇబ్రాహీం గారి విషయాన్ని చర్చించి సిద్ధమయ్యారు. జిబ్రాయిల్ గారు ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ గారికి గతంలో నిర్మించిన కాబా ప్రదేశాన్ని చూపించారు. వృద్ధాప్యంలో ఉన్న ఇబ్రాహీం గారికి ఆయన కుమారుడైన ఇస్మాయిల్ గారు రాళ్లను సేకరించి వారు స్వయంగా త్రవ్విన పునాదులపై నిర్మించారు. జంజం నీటితో మట్టిని బాగా మర్దన చేసి గోడలను నిర్మించారు. దైవాజ్ఞపై జిబ్రాయిల్ గారు ఆనాడు ఆదాం గారు స్వర్గం నుండి తీసుకొచ్చిన పవిత్ర రాళ్లను ఇబ్రాహీం గారికి ఇచ్చారు. ఒక రాయిని మాత్రం కాబా గోడలను నిర్మించేందుకు వీలుగా రాయిపైకి ఎక్కి నిర్మించమని అల్లాహ్ ఆజ్ఞాపించారు. ఆయన కాలిగుర్తులు పడిన స్వర్గపు రాయి ఇప్పటికీ కనిపిస్తుంది. రెండవ పవిత్ర రాయి హజరే అస్వద్ను కాబాలోని గోడల్లో ఒకవైపున అమర్చమని దైవం వారికి ఆజ్ఞాపించారు. కాబా నిర్మాణం తరువాత అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించారు: ఓ ఇబ్రాహీం, నీవు గొంతెత్తి విశ్వాసులను ఈ పవిత్ర కాబా వైపు రమ్మని పిలువు. నీ స్వరం విశ్వానికి వినబడేలా మేము చూసుకుంటాం అని చెప్పారు.